అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక మంచి మాట చెప్తాను. మన చిన్న పిల్లల్ని ఇప్పుడు ఇంట్లోనే బంధించడం అది అసలు మంచిది కాదండి. సెల్ ఫోన్ అసలే ఇవ్వద్దండి పిల్లలకు. వీలైనంత మందికి పిల్లలకు మట్టిలో ఆడుకొనివ్వాలండి. అసలు మట్టిలో ఆడితే ఐరన్ ఎంత వస్తుందో తెలుసా అండి. చిన్న పిల్లలు ఎంత ఆడితే అంత ఆరోగ్యం అండి. మనం ఆడకుండా వాళ్ళ పిల్లలు ఇంట్లోనే బంధించి పెట్టి సెల్ ఫోన్ ఇచ్చి అన్నం పెడుతుండండి. బయట తిప్పి చందమామ చూపించి వెనుకట చిన్నతనం పిల్లలకు అలా పెట్టేవాళ్ళండి. ఇప్పుడు ఎక్కడైనా ఇంట్లోనే సెల్ ఫోన్ ఇస్తాను. టీవీ సెల్లు అసలు ఏ మాత్రం మంచిది కాదు. వాళ్ళ ఆరోగ్యం ఇంట్లో అసలు ఏసీలలో అసలు ఇంట్లో ఫ్యాన్ గాలికి ఉంటుందని బయట తిప్పాలి. బయటనే వాళ్ళకి ఎక్కువ శాతం బయట ఉండేలాగా చూడాలి. మళ్ళీ ప్లస్ ఒకటి ఏంటంటే వాళ్ళకు శాకాహారం పెట్టాలండి. మాంసం అసలు ఏ మాత్రం పెట్టదు. చిన్నప్పటి నుంచి శాకాహారం కూరగాయల భోజనమే తినిపించండి. ఎందుకంటే అది అడగడానికి టైం పడుతుంది. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి పిల్లలకు. అసలు శాకాహారమే చాలా మంచిది. మాంసాహారం బంద్ చేయండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకు జ్ఞానం అనేది నేర్పించండి. అన్ని మంచి మంచి బుక్స్ చదివి మీరు వినిపించండి. పిల్లలకు కథలు చెప్పండి మంచి మంచి. అలా చేసినట్టయితే పిల్లలకు మంచి వాతావరణంలో ఉంచండి. వాళ్ళని మంచిగా పెంచండి. మంచి మంచి చెప్పండి. మంచి జ్ఞానం ఇవ్వండి. వాళ్ళని మంచి అభివృద్ధిలోకి మనమే తీసుకురావాలండి పెద్దవాళ్ళం. అప్పుడే పిల్లలు చాలా మంచిగా పెరుగుతారు. అన్ని విధాలుగా చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం కూడా మనమే ఖరాబ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ప్రతి ఒక్కరిని పిల్లల్ని మంచి సక్రమైన మార్గాలనే పేరెంట్గా మనం పెంచాలండి. నమస్కారం.